హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ అకాడమీ. మనం ఇప్పుడు 2025లో ఈసీఈ వాళ్ళకి వచ్చిన ఈసెట్ పేపర్లో మనం డిజిటల్ ఎలక్ట్రానిక్స్ బిట్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. దాంతోపాటు కంటెంట్ కూడా షేర్ అవుతుంది. మీరు నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ రావడానికి ఈజీ అవుతుంది. బిట్స్లో షార్ట్ కట్స్, ఆ బిట్స్ ఆన్సర్ ఎట్లా చేయాలి, ఇన్స్టెంట్గా మనం ఎట్లా రియాక్ట్ కావాలి, ఇవన్నీ చూద్దాం. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది ఈసీ పేపర్ మొదలు పెడదాం. మనం టైం వేస్ట్ చేయకుండా క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1 డిజిటల్ ఈ బిట్ వచ్చింది. ఇచ్చాడు ఇక్కడ గ్రే కోడ్ ఫర్ ద బైనరీ కోడ్ అని అడిగాడు. క్వశ్చన్ చదువుతున్నప్పుడు ప్రజెన్స్ ఆఫ్ మైండ్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే పిల్లలు కన్ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ మనకి ఎగ్జామినరు బైనరీ ఇచ్చి గ్రే అడుగుతాడా, గ్రే ఇచ్చి బైనరీ అడుగుతాడా అర్థం చేసుకోవాలి. స్పీడ్గా ఆన్సర్ చేయొద్దు. స్పీడ్గా ఆన్సర్ చేస్తే కన్ఫ్యూజన్లో ఆన్సర్ రాంగ్ పెడతాం. ఇక్కడ సింపుల్గా వాడు మరీ చెప్పాడు. ఇక్కడ బైనరీ 2 అని మనల్ని మెన్షన్ చేశాడు, అంటే బైనరీ నెంబర్ నేను ఇస్తున్నా అని మనల్ని గ్రే అడుగుతున్నాడు. మనం ఆన్సర్ చెప్తే సరిపోతుంది. దీనికి నేను సింపుల్గా షార్ట్కట్ చెప్పేస్తా. ఎలా చేయాలి సార్, గ్రే కోడ్ ఎలా రాయాలి ఫర్ ఏ గివెన్ బైనరీ నెంబర్ చూద్దాం. ఇప్పుడు ద గివెన్ బైనరీ నెంబర్ ఈజ్, ఐఎమ్ రైటింగ్ అగైన్, ద బైనరీ నెంబర్ గివెన్ ఈజ్, ఇలా ఎందుకు రాస్తున్నాడు బి అనుకుంటున్నారా? చిన్న లాజిక్ చూడండి. బైనరీ నెంబర్ గివెన్ ఈజ్ 111001010. దిస్ ఈజ్ ద గివెన్ బైనరీ నెంబర్. మనల్ని ఏం అడుగుతున్నాడు సార్? మనల్ని అడుగుతున్నాడు గ్రే. గ్రే ఎలా రాయాలి సార్? సింపుల్. ఇక్కడ ఏదైతే ఫస్ట్ డిజిట్ ఉంటుందో ఫస్ట్ డిజిట్ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేయండి. దట్ ఈస్ 1. ఓకే, మిగతా ఎట్లా రాయాలి సార్? మిగతా బిట్లు ఎట్లా పెట్టాలి? సింపుల్. దానికి మనం ఎక్స్ఆర్ ఆపరేషన్ ఫాలో కావాలి. ఎలా ఫాలో కావాలి సార్? ఎట్లా ఆపరేషన్ చేయాలంటే ఇక్కడ చూడండి, నేను ఇండికేట్ చేసిన బి అని. ఈ బిలో లెఫ్ట్ టు రైట్ నేను ఒక యారో మార్క్ డ్రా చేస్తున్నా. ఈ యారో మార్క్ ఏం ఇండికేట్ చేస్తుందంటే మీరు బిట్వీన్ ద డిజిట్స్ లెఫ్ట్ టు రైట్ ఎక్స్ఆర్ ఆపరేషన్ చేయాలి అని చెప్తుంది. ఏం చేయాలి సార్? ఎక్స్ఆర్ ఆపరేషన్. ఈ ఎక్స్ఆర్ ఆపరేషన్ ఎలా చేయాలి? బిట్ టు బిట్ చేయాలి, సైడ్ బై సైడ్. ఇప్పుడు ఫస్ట్ బిట్ని యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసేసిన, అయిపోయింది. సెకండ్ బిట్ ఎలా రాయాలి? ఈ ఫస్ట్ బిట్కి సెకండ్ బిట్కి మధ్యలో ఎక్స్ఆర్ ఆపరేషన్ గుర్తుంది కదా? ఏంటి సార్ ఎక్స్ఆర్ ఆపరేషన్? ఎట్లుంటుంది సార్ ఎక్స్ఆర్ ఆపరేషన్? ఫర్ ఎ గివెన్ ఇన్పుట్స్ ఏ కామా బి అండ్ ద అవుట్పుట్ విల్ బి గివెన్ y విల్ బి, if it is 0 0 output is 0, if it is 0 1 the output is 1, if it is 1 0 output is 1, if it is 1 1 the output is 0. This is the truth table for XOR gate. మనకు తెలుసు. దీనికి ఇంకో పేరు కూడా ఉంది ఎక్స్ఆర్ని. ఏమని పిలుస్తామంటే డిఫరెన్స్ గేట్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? డిఫరెన్స్ గేట్. అంటే మీనింగ్ ఏంటి సార్? ఇన్పుట్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు అవుట్పుట్ హై, ఇన్పుట్స్ ఏముంటే అవుట్పుట్ 0. చూడండి, ఫస్ట్ ఇన్పుట్స్ రెండు సేమ్ ఉన్నాయి. ఏ అనేది 0 ఉంది, బి అనేది 0 ఉంది, అప్పుడు అవుట్పుట్ 0. అదే ఇన్పుట్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ఏ అనేది 1, బి అనేది 0, అప్పుడు అవుట్పుట్ 1. అదే ఆపరేషన్ ఇక్కడ మనం చేద్దాం ఆన్సర్ రాయడానికి. ఎట్లా చేయాలి సార్? లెఫ్ట్ టు రైట్. ఫస్ట్ బిట్ కాపీ, సెకండ్ బిట్ 1 ఎక్స్ఆర్ విత్ 1, ఆన్సర్ ఈజ్ 0. అయిపోయింది సార్. దెన్ నెక్స్ట్ ఇక్కడ దీనికోసం సార్ 1 ఎక్స్ఆర్ విత్ 0, ద అవుట్పుట్ విల్ బి 1. 0 XOR with 0, 0. 0 XOR with 1, 1. 1 XOR with 0, 1. ఓకే, 0 XOR with 1, 1. 0 1 XOR with 0, 1. ఓకే సార్, ఇప్పుడు అట్లనే మరి గ్రే ఇచ్చిండు ఎగ్జామ్లో, మనం బైనరీ రాయాలి. ఇది సొల్యూషన్ అయిపోయింది సార్. ఇది 1 0 1 0 1 1 1 1, ఆప్షన్ 4. ఇప్పుడు మనం ఇక్కడనే ఎక్స్ట్రా కంటెంట్ కూడా నేర్చుకుందాం. ఇట్లనే ఎందుకు ఇవ్వాలి సార్? ఇట్లా కాకుండా ఫర్ సపోజ్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఇట్లా అడిగిండు అనుకుందాం. కేటగిరీ 2 ఫర్ ఏ గివెన్ బైనరీ, గివెన్ గ్రే దెన్ హౌ టు రైట్ బైనరీ. సో నేను వేరే క్వశ్చన్ తీసుకొని సాల్వ్ చేయాలని అనుకోవట్లేదు, బికాజ్ వీ హ్యావ్ ఏ గ్రే కోడ్ ఇయర్. మన దగ్గర గ్రే ఉంది. ఇప్పుడు దీన్ని గ్రే కోడ్ లాగా తీసుకుందాం. హౌ టు రైట్ బైనరీ చూద్దాం. బైనరీ రాస్తే ఏం రావాలి మనకు? ఇది ఆన్సర్ రావాలి. చూద్దాం బైనరీ ఎలా రాయాలో. ఇక్కడ నేను చేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ కొత్తగా ఇబ్బంది పడాల్సిన పనిలే. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ గ్రే రాస్తున్నా. ఇచ్చిన గ్రే వచ్చేసి 1 0 1 0 1 1 1 1. దిస్ ఈజ్ ద కోడ్ గివెన్. దీనికి ఇప్పుడు మనకి బైనరీ ఎట్లా రాయాలా సార్? బైనరీ ఎలా వస్తుంది సార్? బైనరీ ఎట్లా రాయాలి చూద్దాం. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడ సార్ యారో మార్క్ని ఇట్లా మెన్షన్ చేస్తున్నాడు. ఏంటిది? జీలో ఎలా మెన్షన్ చేస్తున్నాడు సార్?
ఫ్రమ్ డౌన్ టు టాప్. డౌన్ టు టాప్ అంటే ఏంటి సార్, ఎట్లా చేయాలి సార్? చూడండి ఇప్పుడు చూద్దాము. ఈ ఫస్ట్ బిట్ని ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేయాలి. ఓకే, దాని తర్వాత మరి నెక్స్ట్ బిట్లో ఎట్లా ఆన్సర్ చేయాలి సార్? ఇక్కడ ఎలా ఉంది, డౌన్ టు టాప్. ఇప్పుడు మనకు వచ్చిన ఫస్ట్ బిట్తో నెక్స్ట్ బిట్ని ఎక్స్ఆర్ ఆపరేషన్ చేయాలి. ఈ రెండు డిసిమిలర్ కదా, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది. అవుట్పుట్ ఏమైపోతుంది, 1. సో ఇది 1, నెక్స్ట్ బిట్ 1. ఇప్పుడు వచ్చిన ఆన్సర్ 1. ఇప్పుడు దీంతో నెక్స్ట్ బిట్ని ఎక్స్ఆర్ ఆపరేషన్ చేయాలి, విచ్ ఈస్ 1 and 1. ఆన్సర్ ఈస్ 0. ఓకే, సో దెన్ 0 and 0. ఆన్సర్ ఈస్ still 0. This 0 and 1, the answer is 1. XOR operation is happening. 1 XOR with 1, answer is 0. 0 XOR with 1, answer is 1. 1 XOR with 1, answer is 0. ఇది బైనరీ. ఏం గుర్తుండాలి సార్? సింపుల్. బైనరీ ఇచ్చిండు, గ్రే రాయాలంటే లెఫ్ట్ టు రైట్ అప్రోచ్, ఆపరేషన్ ఈజ్ ఎక్స్ఆర్. అదే గ్రే ఇచ్చాడు, బైనరీ రాయాలంటే డౌన్ టు టాప్ అప్రోచ్. ఐఎమ్ ఇండికేటింగ్ హియర్ విత్ అన్ ఎక్స్ఆర్ ఆపరేషన్ బిట్వీన్ దీస్ టూ. ఓకే, ఐఎమ్ ఇండికేటింగ్ హియర్ ఎక్స్ఆర్ ఆపరేషన్ బిట్వీన్ హియర్ అండ్ హియర్. ఫస్ట్ అండ్ నెక్స్ట్, లెఫ్ట్ టు రైట్ అప్రోచ్, హియర్ టాప్ టు బాటమ్ అప్రోచ్. 1 with next, 1 with next. విల్ గో ఫర్ సెకండ్ క్వశ్చన్. చాలా సింపుల్గా ఉన్నాయి ఈ సెట్లో క్వశ్చన్స్ అన్నీ, ఇబ్బంది పడాల్సిన పనిలే, చాలా సింపుల్గా అడిగిండు. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్లో సింపుల్గా అడిగినాడు, ఏ బల్బ్ ఈస్ ఇన్ ఏ స్టేర్ కేస్ హ్యాస్ 2 స్విచెస్. ఇది మన ఇంట్లో వాడుతూ ఉంటాం. ఒక బల్బ్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో, దాన్ని కంట్రోల్ చేయడానికి మన దగ్గర 2 స్విచ్లు, బాటమ్ ఫ్లోర్లో ఒకటి, టాప్ ఫ్లోర్లో ఒకటి పెట్టి ఒకే బల్బుని 2 స్విచెస్తో కంట్రోల్ చేస్తూ ఉంటాం. ఇలాంటి కండిషన్ని ఏ లాజిక్ ఎక్స్ప్రెషన్కి ఈక్వల్ అవుతుంది అని అడుగుతున్నాడు. సేమ్ కండిషన్. ఇన్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ వి సీ దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఇండికేటింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్పుట్స్. ఓకే, సేమ్ అప్రోచ్ని ఒకటే పేపర్లో, ఒకే ఇయర్లో, పక్క క్వశ్చన్లోనే అడిగాడు. ఇక్కడ కూడా అదే అడుగుతున్నాడు. చూడండి, ఇఫ్ యూ రీడ్ ద క్వశ్చన్, ద బల్బ్ కెన్ బి టర్న్డ్ ఆన్ అండ్ ఆల్సో కెన్ బి టర్న్డ్ ఆఫ్ బై ఎనీ వన్ ఆఫ్ ద స్విచెస్. దట్స్ వాట్ డిఫరెన్స్ ఆఫ్ ది స్విచెస్. If you keep above on, you have to keep below off, then bulb will glow. If you keep above off, then you keep below on, then bulb will glow. So on off you can do by using difference of the input. Again, which gate? Simply it is XOR gate. So he is asking whether you know this XOR gate as a difference gate or not. If you know this, you can keep the answer. Simply, if you see A comma B input, which is the top switch, if you assume this as a bottom switch, how it will perform? If you both off, then no bulb will glow. If you keep one switch on and the other switch off, then the output will be on. If you keep 1 0, then also your output is 1. If you keep both on, then the output will be 0. You assume top switch as A, bottom switch as B, and this is the bulb. Automatically, the bulb you can control by using any of the switches. If they are different, you can control it. So simply the answer it is following XOR operation. So in a given options, it comes as XOR gate, second option. చాలా సింపుల్గా అడుగుతున్నాడు ఈ సెట్లో బిట్స్. మనం కంగారు పడి పెట్టాల్సిన పనిలే. లింక్ ఉంది, ఫస్ట్ క్వశ్చన్ నుంచి సెకండ్ క్వశ్చన్కి లింక్ ఉంది సింపుల్గా. ఓకే, చూడండి థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇది బులియన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. బులియన్ ఎక్స్ప్రెషన్ ఎంత సిల్లీగా ఇచ్చాడంటే చాలా సింపుల్ సెంటెన్స్ ఇచ్చాడు, A + A బార్ B. ఇది డిస్ట్రిబ్యూషన్ లా. మనం ఈసీలో చదువుకుంటున్నప్పుడు బేసిక్ లాస్ చదువుతాం. ఓకే, కమ్యూటేటివ్ లా, డిస్ట్రిబ్యూటివ్ లా, అసోసియేటివ్ లా, ఇలా లాస్ అని చెప్తాం. ఇది డైరెక్ట్ లా, అందులో ఇది డిస్ట్రిబ్యూటివ్ లా. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? విచ్ ఈస్ A bar B is distributive law. How to write using distributive law is this, which is A plus A bar, that is meaning is plus C is becoming distributive over dot. Plus C is becoming distributive over dot. Dot is in between A dot B. A bar B. సో A plus A bar ఫస్ట్ టర్ము, ఇక్కడ ఫస్ట్ టర్ము, అలాగే దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సెకండ్ టర్మ్కి. ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా సార్? ఇలా A plus B. ఏం చేసినాం సార్? ఈ ప్లస్ అనే టర్మ్ని ఇక్కడున్న 2 వేరియబుల్కి మనము డిస్ట్రిబ్యూట్ చేసినాం, అంటే ఇచ్చినాం. ఓకే, నౌ ఆన్సర్ విల్ బి, వి నో దట్ ఫర్ దిస్
ఎనీథింగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ బార్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. ఓకే, అండ్ ద రిమైనింగ్ ఆన్సర్ ఈజ్ ఏ ప్లస్ బి. సార్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చు. ఓకేనా, ఎన్ని టర్మ్స్ అయినా ఇచ్చి అడగవచ్చు. ఎగ్జాంపుల్కి నేను ఒకటి చెప్తా, ఇది సొల్యూషన్, వి గాట్ ద ఆన్సర్ ఈజ్ ఏ ప్లస్ బి. ఇప్పుడు సార్ ఏం చెప్తుండంటే నేనేమంటున్నా, నేను డిఫరెంట్గా ఇంకా క్వశ్చన్స్ రాస్తా. ఇంకా క్వశ్చన్స్ ఎలా రాస్తా అంటే, ఫర్ సపోజ్ ఎగ్జామినర్ ఇట్లా అడిగిండి అనుకుందాం. క్వశ్చన్ నెంబర్ 2, ఇక్కడ నేను ఇంకొక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నా. మినిమైజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ సపోజ్ y ఈక్వల్ టు ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఏం రాశాడంటే ఏ ప్లస్ ఏ బార్ బి ప్లస్ ఏ బార్ బి బార్ సి ప్లస్ ఏ బార్ బి బార్ సి బార్ డి ప్లస్ అప్ టు సో ఆన్. దీనికి ఆన్సర్ ఏంటి అని అడిగాను. ఏదో ఆప్షన్స్ ఇచ్చాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రైట్ ఆప్షన్స్, బట్ ఇట్లా నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇస్తే ఆన్సర్ ఎట్లా చేయాలి? దీనికోసం నేను ఏమంటున్నా అంటే, ఇట్లా డిస్ట్రిబ్యూటివ్ చేస్తా వెళ్తే ఫస్ట్ వీ హ్యావ్ టు అప్లై డిస్ట్రిబ్యూటివ్ లా ఫర్ 2 టర్మ్స్ ఇయర్. ఇక్కడ ఉన్న 2 టర్మ్లకి మనం డిస్ట్రిబ్యూటివ్ అప్లై చేయాలి. అప్పుడు ఆన్సర్ ఏ ప్లస్ బి అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ డిస్ట్రిబ్యూటివ్ మిగతా రెండింటికి చేయాలి. ఆ తర్వాత రెండింటికి చేయాలి. ఇట్లా లెందీ ప్రొసీజర్ అవుతుంది. అంత టైం అవసరం లేదు మనకి. మనం ఎట్లా చేస్తాం సార్? సింపుల్గా నేను ఇక్కడ షార్ట్ కట్ చెప్తా, చూడండి. షార్ట్ కట్ ఏంటి సార్? వినాలే కేర్ఫుల్గా. ఇట్లాంటి క్వశ్చన్స్ ఏదొచ్చినా ఈజీగా కిల్అవుట్ చేసేస్తాం. చూడండి, హౌ టు ఆన్సర్ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే, ఇక్కడ నేను సింగిల్ వేరియబుల్ కాన్సెప్ట్ వాడుతున్నా. ఏం వాడుతున్నా సార్? సింగిల్ వేరియబుల్ కాన్సెప్ట్ అంటే ఏంటి సార్? సింగిల్ వేరియబుల్ కాన్సెప్ట్ అంటే ఏంటిది? ఇప్పుడు మనకున్న టర్మ్స్ ఎన్ని ఉన్నాయో చూడాలి నాన్న. ఈ అన్ని టర్మ్స్లో మనం ఏం చేయాలంటే, సింగిల్ వేరియబుల్ టర్మ్స్ ఏమున్నాయో రాసుకోవాలి. ఫస్ట్ సింగిల్ వేరియబుల్ టర్మ్. ఓకే, చూడండి, ఇది ఏ ఉంది, ఇది ఏ బార్ బి ఉంది. ఓకే, తర్వాత ఏ బార్ బి బార్ సి ఉంది. ఇందులో 3 ఉన్నాయి, ఇందులో 4 ఉన్నాయి, ఇందులో 1 ఉంది. సింగిల్ వేరియబుల్ టర్మ్ అనగానే ఇప్పుడు ఎవరు గుర్తొస్తారు మనకు? ఏ గుర్తొస్తాడు. వాడిని పట్టుకోవాలి. ఏం చేయాలి సార్? వాడిని క్యాచ్ చేసేసేయాలి. ఎందుకు సార్? ఏని క్యాచ్ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుంది సార్? సింగిల్ వేరియబుల్ని హోల్డ్ చేయండి. సింగిల్ వేరియబుల్ ఈజ్ ఏ. వీని కాంప్లిమెంట్ ఎవడుంటే వాడిని చంపేసేయచ్చు, అంటే తీసేయచ్చు ఆన్సర్లో నుంచి. సో ఏ గాన్ని పట్టుకున్నాం కాబట్టి ఏ బార్ గాడు జంప్ మొత్తం ఎక్స్ప్రెషన్లు ఎక్కడున్నా సరే ఏ బార్ని తీసేయచ్చు డైరెక్ట్గా. ఇది ఎప్పుడు పనిచేస్తుంది సార్? సింగిల్ వేరియబుల్ ఉన్నప్పుడు. ఎందుకు సార్? ఇగో పైనే ప్రూఫ్ ఉంది. సింగిల్ వేరియబుల్ ఎప్పుడైతే ఉంటుందో దాని కాంప్లిమెంట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఇక్కడే ప్రూఫ్ కూడా ఉంది మీకు. ఈ ప్రూఫ్ని యూజ్ చేసే నేను ఈ కాన్సెప్ట్ని చెప్తున్నా. ఓకే, ఇప్పుడు ఏమైంది చూడండి, ఉన్న ఆన్సర్లో మళ్ళీ సింగిల్ వేరియబుల్ టర్మ్ వచ్చింది. ద సింగిల్ వేరియబుల్ టర్మ్ ఈజ్ బి. బి గాడు ఉన్నాడు. మనం ఇప్పుడు ఏం చేయొచ్చు? బి బార్ గాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. యూ కెన్ ఎలిమినేట్ బి బార్. వై? వీడి సింగిల్ వేరియబుల్ కాబట్టి. వీడిని పట్టుకున్నాం సార్, వీడిని హోల్డ్ చేయండి. ఓకే, వీడిని పట్టుకున్నాం. ఇప్పుడు వీడిని క్యాన్సిల్ అవుట్ ఎక్కడ చేయొచ్చు సార్? అన్ని టర్మ్లో క్యాన్సిల్ చేయొచ్చు. బి బార్ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా బి బార్ ఉంది, క్యాన్సిల్. ఇక మిగిలింది ఎవరు సార్? ఇప్పుడు చూస్తే వీడు మళ్ళీ సింగిల్ వేరియబుల్ టర్మ్ అయ్యిండు. చూడండి, ఈ టర్మ్లో ఏ బార్ ఎగిరిపోయింది, బి బార్ ఎగిరిపోయింది. ఇంకా మిగిలింది ఎప్పుడు? సి ఒక్కడే, అంటే సింగిల్ వేరియబుల్. సింగిల్ వేరియబుల్ అంటే ఏం చేయొచ్చు? వాని కాంప్లిమెంట్ని కిల్ చేసేయచ్చు. ఇప్పుడు సి ఉంది కాబట్టి మిగతా ఎక్స్ప్రెషన్లో ఎక్కడ సి బార్ ఉన్నా తీసేసిన. ఇప్పుడు మళ్ళీ వీడి సింగిల్, మిగతా టర్మ్స్ లేవు. ఓకే, అలా ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు. ఇస్తే ఇప్పుడు మనం ఆన్సర్ రాయాలంటే ఎట్లా రాస్తాము? ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ టర్మ్లో ఏ ఉంది, సెకండ్ టర్మ్లో బి ఉంది, థర్డ్ టర్మ్లో సి ఉంది, ఫోర్త్ టర్మ్లో డి ఉంది. సో దిస్ విల్ బి యువర్ ఆన్సర్. ఇట్లా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చి చేయమని చెప్తాడు. ఇలాంటి షార్ట్ కట్ యూజ్ చేస్తే ఈజీ అయిపోతుంది. ఇట్లాంటి షార్ట్ కట్స్ నెంబర్ ఆఫ్ చెప్పొచ్చు సబ్జెక్ట్ ఫుల్గా నేర్చుకుంటున్నప్పుడు. ఇది స్మాల్ సెషన్, ఓన్లీ పేపర్ కాబట్టి రిక్వైర్డ్ షార్ట్ కట్స్ని నేను ఇక్కడ చెప్తున్నా. మిగతావి ఫుల్ క్లాస్లో మీరు అర్థం చేసుకోవచ్చు ఈజీగా. వి విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇందులో ఏమడుగుతున్నాడు? ఇది లాజిక్ ఫ్యామిలీ క్వశ్చన్. మనకు లాజిక్ ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఒకటి టీటీఎల్ ఉంది, ఒకటి డిటిఎల్ ఉంది, ఒకటి ఈసీఎల్ ఉంది, ఒకటి సీమాస్ ఉంది, ఆర్టీఎల్ ఉంది, I2C లాజిక్ ఉంది. చాలా లాజిక్ ఫ్యామిలీస్ ఉన్నాయి. క్వశ్చన్ ఏంటి సార్? క్వశ్చన్ ఏంటిది? మనం ఏం చేయాలి? వీడు ఏం అడుగుతున్నాడు? విచ్ లాజిక్ ఫ్యామిలీస్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఫాస్టెస్ట్ అండ్ స్లోయెస్ట్? స్పీడ్ గురించి మాట్లాడతాను సార్. దేని గురించి మాట్లాడతాడు? స్పీడ్. ఏది ఫాస్ట్ ఉంటుంది, ఏది స్లో ఉంటుంది? ఏఐసి స్పీడ్గా పర్ఫామ్ చేస్తుంది, ఏఐసి స్లోగా పర్ఫామ్ చేస్తుంది అని అడుగుతున్నాడు. సింపుల్గా చెప్పొచ్చు. ఇక్కడ నేను ఈజీగా చెప్తా. ఏం చెప్తున్నా అంటే బైపోలార్ లాజిక్స్ అన్నీ. ఏంటి సార్? బైపోలార్, యూనిపోలార్. ఓకే, బైపోలార్ అంటే మీనింగ్ ఏంటి సార్?
బైపోలార్లో ఏమేమి వస్తాయి సార్ మనకి? బైపోలార్లో మనకు వచ్చేది ట్రాన్సిస్టర్ లాజిక్స్ ఉంటాయి. సో ఐసీస్ మేడ్ బై ట్రాన్సిస్టర్ ఆర్ కమ్స్ అండర్ బైపోలార్. ఐసీస్ విచ్ ఈజ్ మేడ్ బై MOSFETs either CMOS or MOS. MOS family will be always slower. Okay, so this is always faster, always faster, always slower. రీజన్ ఏంటి సార్? ఇవి యాక్టివ్ మోడ్లో, సాచురేషన్ మోడ్లో వాడచ్చు. ఇక్కడ ఫిజికల్ కనెక్షన్ అనేది ఉంటుంది. మాస్లో ఏమైపోతుందంటే సబ్స్ట్రేట్ వల్ల కెపాసిటెన్స్ ఫామ్ అవుతుంది. కెపాసిటర్ వల్ల మనకి ల్యాగ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. దానివల్ల యూనిపోలార్ మాస్ఫెట్స్తో వచ్చే లాజిక్ ఫ్యామిలీస్ స్లోగా ఆపరేట్ అవుతాయి కొద్దిగా. బట్ చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. పవర్ వైజ్ వీడు ఎక్కువ పవర్ తింటాడు. ఓకే, ఎందుకంటే హెవీ స్పీడ్తో ఆపరేట్ అవుతాడు కాబట్టి వీడు పవర్ ఎక్కువ తింటాడు. వీడి దగ్గర పవర్ జీరో, పవర్ కన్జంప్షన్ తక్కువ, వెరీ లెస్. కాబట్టి మాస్ అనేది పవర్ కన్జంప్షన్లో ఆల్వేస్ గుడ్, ట్రాన్సిస్టర్ అనేది స్పీడ్లో ఆల్వేస్ గుడ్. ఓకే, మనకు ఎక్కడ ఏది కావాలో అది యూజ్ చేసుకుంటాం. దాన్నే మనం ఫిగర్ ఆఫ్ మెరిట్ అని కూడా పిలుస్తాం. ఫిగర్ ఆఫ్ మెరిట్ ఈజ్ వాట్? స్పీడ్ పవర్ ప్రోడక్ట్. స్పీడ్ పవర్ ప్రోడక్ట్. ఇప్పుడు ట్రాన్సిస్టర్ గుడ్ ఫ్యామిలీయా, మాస్ గుడ్ ఫ్యామిలీయా? అదే యూనిపోలార్ గుడ్డా, బైపోలార్ గుడ్డా? విచ్ ఇస్ సీమాస్ బెటరా, టీటీఎల్ బెటరా? అట్లా చెప్పడానికి రాదు. స్పీడ్ పవర్ ప్రోడక్ట్. ఒక డివైస్ తయారు చేసినప్పుడు స్పీడ్ ఉంటుంది, పవర్ ఉంటుంది. స్పీడ్ ఎక్కువ ఉండి పవర్ తక్కువ చేసి ఉండొచ్చు, లేదా పవర్ ఎక్కువ కన్సంప్షన్ చేసుకొని స్పీడ్ తక్కువ ఉండొచ్చు. రెండు ఉంటాయి. కాబట్టి మనం ఓ ఐసీని డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు ఏ ఫ్యామిలీ అని చెప్పకుండా FOM, ఫిగర్ ఆఫ్ మెరిట్ అని అడ్రస్ చేస్తాం. ఫిగర్ ఆఫ్ మెరిట్, స్పీడ్ పవర్ ప్రోడక్ట్. ఓకే, నా ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి? వాడు ఏది స్పీడు ఏది ఫాస్ట్ అన్నాడు. వెంటనే చెప్పొచ్చు యూనిపోలార్, CMOS అయితే స్లో పక్క. అంటే వీడు స్లో, మరి ఫాస్ట్ ఎవడు సార్? ECL అన్నా సరే ట్రాన్సిస్టర్ లాజికే, DTL అన్నా సరే ట్రాన్సిస్టర్ లాజికే, TTL అన్నా సరే ట్రాన్సిస్టర్ లాజికే. దీంట్లో ఎవరు స్పీడ్ ఉంటారు సార్? బైపోలార్లో మీరు మళ్ళీ చూస్తే బైపోలార్లో మనం రెండు చెప్పొచ్చు. మళ్ళీ ఏంటి సార్ ఆ రెండు? చూడండి, నేను ఇప్పుడే చెప్తా. బైపోలార్లో రెండు కేటగిరీలు చెప్పొచ్చు. కేటగిరీ నెంబర్ 1 విచ్ ఆర్ ఆపరేటెడ్ ఎట్ సాచురేషన్ లాజిక్స్, saturation logic, and can be operated at active logic, active region. Saturation region which are operated in active region of operation. Saturation region, active region అంటే ఈసీ పిల్లలకి మనం ట్రాన్సిస్టర్ గురించి అంత చెప్పాల్సిన పని లేదు. There are 3 modes or 4 modes which we used to tell, which is cut off region, saturation region, active region, reverse active region. 4 regions are there, depends upon the junctions. Base emitter junction and base collector junction polarity ని బేస్ చేసుకొని మనకు 4 ఆపరేషన్స్ ఉన్నాయి. ఏంటివి అవి? ఒకటి కట్ ఆఫ్, ఒకటి సాచురేషన్, ఒకటి యాక్టివ్, ఇంకోటి రివర్స్ యాక్టివ్. ఓకే, ఈ 4 మోడ్లలో ఎక్కడైనా ఆపరేట్ అవ్వచ్చు ట్రాన్సిస్టర్. ఇక్కడ ట్రాన్సిస్టర్సే ఉన్నాయి బైపోలార్. ఆ ట్రాన్సిస్టర్ని డిఫరెంట్ మోడ్లో వాడచ్చు. మేజర్గా మనం ఆన్ ఆఫ్ కండిషన్స్ కోసం సాచురేషన్ రీజన్ అండ్ కట్ ఆఫ్ రీజన్ని వాడతాం. ఓకే, యాక్టివ్ రీజన్ని దేనికి వాడతాము? మీనింగ్ ఇన్ ద సెన్స్ మనం యాంప్లిఫికేషన్ కోసం వాడతాం. ఇక్కడ మేజర్ అప్లికేషన్ సాచురేషన్ రీజన్, కట్ ఆఫ్ రీజన్ వచ్చేసరికి ఆన్ స్విచ్, ఆఫ్ స్విచ్ వచ్చేసరికి సాచురేషన్ రీజన్లో వాడతాం. యాక్టివ్ రీజన్ వచ్చేసరికి యాంప్లిఫికేషన్ కోసం వాడతాం. ఇప్పుడు మీకు వెంటనే డౌట్ రావాలి, సార్ మనం మాట్లాడేదే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ స్విచ్చింగ్ కోసం, ఇది యాక్టివ్ రీజన్, యు ఆర్ టెల్లింగ్ ఇట్ ఈస్ ఫర్ యాంప్లిఫికేషన్ కోసం అని. మరి యాంప్లిఫికేషన్లో స్విచ్చింగ్ ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్ అని ఒక డౌట్ రావచ్చు. మనం వాడేది ఎమిటర్ కపుల్డ్ లాజిక్ అని వాడతాం. ఎమిటర్ కపుల్డ్ లాజిక్ అంటే డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ మోడ్లో వాడతాం. డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ మోడ్లో ఆన్ ఆఫ్ కండిషన్, ఒక ట్రాన్సిస్టర్ ఆన్ అయితే ఇంకో ట్రాన్సిస్టర్ ఆఫ్ అవుతుంది. ఆ కండిషన్ని బేస్ చేసుకొని యాక్టివ్ రీజన్లో కూడా స్విచ్చింగ్ చేయొచ్చు మనం. ఆ లాజిక్నే ఎమిటర్ కపుల్డ్ లాజిక్ అని పిలుస్తాం, విచ్ ఈస్ డిఫరెన్షియల్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ కూడా మనకు స్విచ్చింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇవి చాలా స్పీడ్ ఉంటాయి కంపేర్ టు ఆల్, వెరీ స్పీడ్. ఈ ఆన్ ఆఫ్ కండిషన్ ఏదైతే ఉంటుందో ఇది స్లో. మరి వీడెవడు సార్? వీడెవడైతే ఉన్నాడో ఎగ్జాంపుల్ వచ్చేసి వీడు TTL సార్, వీడెవడైతే ఉన్నాడో వీడు ECL సార్. ఇప్పుడు చెప్పండి ఎవరు స్పీడు? సో అవుట్ ఆఫ్ ఆల్ ద స్పీడీ ఫెల్లో విల్ బీ ECL. ఆల్వేస్ ఇట్ ఈజ్ ECL. అవుట్ ఆఫ్ ఆల్మోస్ట్ స్లో ఈజ్ CMOS. ఇప్పుడు మనల్ని వాడు అడిగింది ఏమున్నది సార్? అడిగింది ఏంది? ఎవడు ఫాస్ట్, ఎవడు స్లోయర్?
ఫాస్ట్ ఆప్షన్ పెట్టాలి, సెకండ్ స్లో ఆప్షన్ పెట్టాలి. ఫాస్ట్ ఎవడు ఈసీఎల్, స్లో ఎవడు సీమాస్. అంటే బి దెన్ ఏ, బి అండ్ ఏ రెస్పెక్టివ్లీ. ఇట్లా డేటా క్వశ్చన్స్ మనకి ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు. ఇప్పుడు నేను 4-5 విషయాలు చెప్పిన ఇక్కడ. ఏమేమి చెప్పినా, ఒక డివైజ్ని చూడగానే అది యూనిపోలార్ ఉండొచ్చు, బైపోలార్ ఉండొచ్చు, ఏ లాజిక్ ఫ్యామిలీ అయినా ఉండొచ్చు. మనం ఎక్కువ దేని గురించి మాట్లాడాలి, ఐసీ గురించి చెప్పినప్పుడు అంటే ఎఫ్ఓఎం అని చెప్పిన. ఇదంతా మీకు ఎక్స్ట్రా కంటెంటే, ఇదంతా మైండ్లో ఉండిపోతే నెక్స్ట్ ఇయర్ ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఆన్సర్ పెట్టవచ్చు. ఎఫ్ఓఎం అంటే ఏంటి సార్? ఫిగర్ ఆఫ్ మెరిట్. అంటే ఏంటి సార్? స్పీడ్ పవర్ ప్రోడక్ట్ సార్. ఏంటిదేంటి సార్? ఒకటి స్పీడ్, ఇంకొకటి పవర్ ప్రోడక్ట్ సార్. స్పీడ్ పవర్ ప్రోడక్ట్, దీన్నే మనము ఫిగర్ ఆఫ్ మెరిట్ అని పిలుస్తాం. ఈ ఫిగర్ ఆఫ్ మెరిట్ దేనికి ఎక్కువ ఉంటే ఆ ఐసీని యూజ్ చేద్దాం. ఆల్వేస్ టీటీఎల్ కాదు, ఆల్వేస్ సిమాస్ కాదు. ఓకే, విల్ మూవ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇట్లా క్వశ్చన్స్ అనేవి చాలా సింపుల్గా ఇస్తున్నాడు. మీరు కొద్దిగా ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. 10 మార్కులు వస్తాయి, 10 నుంచి 11 మార్కులు ఆల్మోస్ట్ డిజిటల్లో. చూడండి ఈ క్వశ్చన్. ఏ ఫుల్ యాడర్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ బై యూజింగ్ ద బ్లాక్స్ ఇండికేటెడ్ విత్ క్వశ్చన్ మార్క్స్. దే ఆర్ వాము. చాలా ఈజీ క్వశ్చన్. ఏమేమి ఇచ్చాడు చూస్తే ఇక్కడ ఏ కామా బి కామా సి 3 ఇన్పుట్లు ఇచ్చాడు. డయాగ్రామ్లో మీరు చూస్తే కనపడుతుంది. ద ఇన్పుట్స్ ఆర్ ఏ కామా బి కామా సి అండ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ సమ్ అండ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ క్యారీ. ఇన్ ఏ ఫుల్ యాడర్ we know that if a sum, full adder sum, sum की expression that is I am writing function of a comma b comma c equals to full adder sum की expression which is a XOR b XOR c. ఇది sum की expression. ఓకే, అలాగే ఫుల్ యాడర్లో ఇంకేముంటుంది సార్? ఇంకొక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఒకటి సమ్, ఇంకొకటి క్యారీ. క్యారీ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఏ కామా బి కామా సి కూడా చెప్పొచ్చు మనం. ఏముంటాయి సార్? దట్ ఈజ్ నథింగ్ బట్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ. దీనికే ఇంకొక పేరు కూడా ఉంది. ఇదే అవుట్పుట్ని మనము మెజారిటీ గేట్ అని కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తాం సార్? మెజారిటీ గేట్ అని కూడా పిలుస్తాం. ఎగ్జామ్లో ఇది అడిగినా కన్ఫ్యూజ్ అవ్వద్దు. మెజారిటీ గేట్ అన్నా అలాగే ఫుల్ యాడర్ క్యారీ అన్నా రెండు సేమే. ఏబీ ప్లస్ బీసీ ప్లస్ ఏసీ. దీన్ని రియలైజ్ చేయాలి. వీడి ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఈ బ్లాక్స్ ఏంటి సార్ అని అడుగుతున్నాడు. మనం చూసినాం ఫస్ట్ నుంచి. దీని పేరు ఒక హాఫ్ యాడర్, దీని పేరు ఇంకొక హాఫ్ యాడర్. ఫుల్ యాడర్ ఈజ్ నథింగ్ బట్ అడిషన్ ఆఫ్ 2 హాఫ్ యాడర్స్. మరి హాఫ్ యాడర్కి సమ్ ఎక్స్ప్రెషన్, క్యారీ ఎక్స్ప్రెషన్ ఏంటి సార్? హాఫ్ యాడర్ అంటే మనకు తెలుసు హెచ్ఏ. హాఫ్ యాడర్లో ఏమేమి ఉంటాయి సార్? సమ్, క్యారీ. ఒకటి సమ్ ఉంటుంది, ఇంకొకటి క్యారీ ఉంటుంది. ఓకే, సమ్కి ఏంటి సార్ ఎక్స్ప్రెషన్? 0 0 ఉంటే 0, 0 1 ఉంటే 1. అడిషన్ 0 + 1 ఈజ్ 1, 1 + 0 ఈజ్ 1, 1 + 1 ఈజ్ ఓకే ఆన్సర్ 0, క్యారీ 1. ఇన్ ఆల్ కేసెస్ క్యారీ ఈజ్ 0. ఇది ట్రూత్ టేబుల్, మీకు ఐడియా ఉంది హాఫ్ యాడర్ది. ఈ హాఫ్ యాడర్లో హాఫ్ యాడర్ని బేస్ చేసుకొని హాఫ్ యాడర్ ఈజ్ నథింగ్ బట్ సమ్ అంటే XOR గేటు, క్యారీ అంటే ఏబి. ఓకే, ఇక్కడ కూడా అదే హాఫ్ యాడర్. ఇది ఏంటిది అని అడుగుతున్నాడు. ఇది ఆర్ గేటు. ఇది మనం చిన్నప్పటి నుంచి చూసే డయాగ్రామ్. 2 హాఫ్ యాడర్లు ఒక ఆర్ గేట్ని యూజ్ చేస్తే ఒక ఫుల్ యాడర్ రియలైజ్ అవుతుంది అని. దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఆన్సర్ పెట్టాలి. మనోడు ఏమడుగుతున్నాడంటే ఆప్షన్స్ చూస్తే 2 హాఫ్ యాడర్స్ అండ్ అన్ ఆర్ గేట్, అండ్ గేట్, హాఫ్ సబ్ట్రాక్టర్స్ ఆర్ గేట్, 2 హాఫ్ సబ్ట్రాక్టర్స్ అండ్ అండ్. సో మన ఆప్షన్ ఆబ్వియస్గా 2 హాఫ్ యాడర్లు ఒక ఆర్ గేట్, 2 హాఫ్ యాడర్స్ అండ్ అన్ ఆర్. సింపుల్గా అడుగుతున్నాడు క్వశ్చన్స్, ట్విస్ట్గా ఏం లేవు. ఇదంతా థియరీ ఓన్లీ. చాలా మ్యాథమెటిక్స్ ఇన్వాల్వ్ అయింది ఆ క్వశ్చన్ అయితే ఏమనిపించట్లా నాకు. ఇది చూడండి. వాట్ ఈస్ ద బులియన్ ఫంక్షన్ వై ఫ్రమ్ ద మల్టీప్లెక్సర్ షోన్ బిలో. మల్టీప్లెక్సర్ని చూడగానే హ్యాపీగా ఫీల్ కావాలి. దీనంత ఈజియెస్ట్ కాంబినేషనల్ సర్క్యూట్ ఈసీ వాళ్ళకు దొరకదు. వీడే ఈజీ సబ్జెక్ట్ అందరికన్నా. కాంబినేషనల్ సర్క్యూట్లో అందరికన్నా ఈజీ వీడు ఒక్కడే. డైరెక్ట్గా అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ తెలిస్తే చాలు మనకి. నేను ఇది 2/1 మల్టీప్లెక్సర్ అని ఇచ్చాడు ఎగ్జామినర్. ఆల్రెడీ 2 ఇన్పుట్లు, ఒక అవుట్పుట్, ఒక సెలెక్షన్ లైన్. ఓకే, మనకు దీని అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ తెలిస్తే చాలు. అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ వై. హౌ డు యూ రైట్ ద వై హియర్? ఫర్ ఎనీ 2/1 మక్స్ ద ఇన్పుట్స్ ఆర్ హియర్ I0, which is I0, which is I1 input 1, which is applied with 1 here. Sorry, I. This is applied with I here. Okay, let it be. And I0 is applied with 0. Ground means 0 volts. Applied with 0. 5 volts ఇచ్చాడంటే 1 లాగా కన్సిడర్ చేద్దాం. గ్రౌండ్ ఇచ్చాడంటే 0 volts గా కన్సిడర్ చేద్దాం. పాజిటివ్ లాజిక్ సిస్టమ్.
దీని అవుట్పుట్ అడుగుతున్నాడు. మనకు ఫర్ ఎ గివెన్ మల్టీప్లెక్సర్ ఎనీథింగ్ మనకి ఎలా ఉంటుంది 2/1 మల్టీప్లెక్సర్ ఇలా చూద్దాం. ఇది ఒక మల్టీప్లెక్సర్ 2/1 విచ్ ఈస్ I0 I1 విచ్ ఆర్ అప్లైడ్ లైక్ దిస్. ఓకే, విచ్ ఈస్ సెలక్షన్ లైన్ ఎస్. దీని అవుట్పుట్ రాయమంటే మనం ఎలా రాస్తాం y. సో దట్ ఈస్ నథింగ్ బట్ వెన్ యూ కీప్ s ఈక్వల్ టు 0 I0 విల్ బీ ద అవుట్పుట్. వెన్ యూ కీప్ s ఈక్వల్స్ టు 1 దెన్ I1 విల్ బీ ద అవుట్పుట్. సో y ఈజ్ నథింగ్ బట్ S0 బార్ I0 ప్లస్ S1 ఇంటూ I1. దిస్ ఈజ్ యాక్చువల్ 2/1 మార్క్స్ అవుట్పుట్. ఈ స్టోరీని మనం ఇక్కడ అప్లై చేద్దాం మనకు తెలిసిన కాన్సెప్ట్ని. అంతే కదా, మల్టీప్లెక్సర్ అంటే ఏంటి? మెనీ ఇన్పుట్స్ వన్ అవుట్పుట్, సెలక్షన్ లైన్ బేస్ చేసుకొని ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి డేటా ఫ్లో అయిపోతుంది. ఇది కండిషన్. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఇచ్చిన డేటాలో ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, అవుట్పుట్ y వచ్చేస్తుంది. I0 వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి సార్? 0. I1 వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి సార్? I. ఏదైతే అవుట్పుట్ వస్తుందో అదే అవుట్పుట్. సింపుల్. చూడండి అమ్మా, S0 బార్. ఓకే, S0 బార్ ఈజ్ నథింగ్ బట్ S0 ఓన్లీ. ఇట్ ఈస్ గివెన్ టు S. S0 బార్. I0 is connected with 0 volt. So I am writing 0 plus S1. S1 is nothing but S1 only. Okay. Then I1. I1 is what, sir? I1 is connected to I. Okay. 0 multiplied by something. This gone to 0. Then remaining is answer is S1, which is S1 into I. This is your answer. మనం S1 అంటున్నాం, తను S అంటున్నాడు. So no need to confuse. ఇది S. Okay. Since S1 is equal to S, selection line. ఇక్కడ వాడు ఎస్ అన్నాడు, నేను S1తో తీసుకొని చెప్పాను. సో ఆన్సర్ ఈస్ S ఇంటూ I. ఎక్కడ ఉంది? S ఇంటూ I. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. సింపుల్, చాలా సింపుల్. మనకి కొద్దిగా బేసిక్స్ తెలిస్తే చాలు. కొన్నిసార్లు క్వశ్చన్ని చూడగానే ఆన్సర్ పెట్టే క్వశ్చన్స్ కూడా వస్తాయి. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇక్కడే ఇంకొక క్వశ్చన్ చెప్తాను మీకు. సపోజ్ ఎగ్జామినర్ క్వశ్చన్ ఇలా అడిగాడు అనుకుందాం. క్వశ్చన్ నెంబర్ 2. నేనేమంటున్నా అంటే ఎగ్జామినర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏంటంటే మల్టీప్లెక్సర్ ఇలా ఇచ్చాడు, విచ్ ఈస్ 4/1 మల్టీప్లెక్సర్. సే సపోజ్ I0 I1 I2 I3 దీస్ ఆర్ ద ఇన్పుట్స్ అండ్ దేర్ ఆర్ హ్యావింగ్ 2 సెలక్షన్ లైన్స్ విచ్ ఈస్ S0 అండ్ S1. 2 సెలక్షన్ లైన్స్ విచ్ ఈస్ 4/1 mux. 4/1 mux అండ్ ఈ సేయింగ్ లైక్ దిస్. సే సపోజ్ ఈ 3 ఇలా ఉన్నాయి, ఈ మూడింటిని ఇలా కనెక్ట్ చేసేసి కనెక్టెడ్ టు గ్రౌండ్ అంటాడు, 0 volts అంటాడు. అండ్ ఈ థర్డ్ని 5 volt అంటాడు. ఓకే, అండ్ టెల్ ఇఫ్ ఇట్ ఈస్ A, B అని ఇచ్చేసి ఓకే అవుట్పుట్ రియలైజ్డ్ విల్ బీ అని ఆప్షన్ అడుగుతాడు. ఎగ్జాంపుల్ ఆప్షన్స్ ఇలా అడగచ్చు. ఆప్షన్ A ఇదొక ఆర్ గేటు ఆర్ఎల్స్ అండ్ గేటు. ఆప్షన్ B ఆర్ గేటు. ఆప్షన్ C XR గేటు. ఆప్షన్ D XNR గేటు అని అడగచ్చు. కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు, చూసి ఆన్సర్ పెట్టచ్చు. ఇక్కడ ఇది 0 0 0 1 0 0 0 1. ఓకే, 000 and this is 1. 5 volt is nothing but 0 0 0 1 AND గేట్ అవుట్పుట్ కాబట్టి సింపుల్గా ఆన్సర్ AND గేట్ అనేది ఆన్సర్. ఇట్లా మల్టీప్లెక్సర్ క్వశ్చన్ వచ్చిందంటే వీ విల్ బీ మోస్ట్ హ్యాపీ. ట్రూత్ టేబుల్ అవుట్పుట్ ఇక్కడ కనెక్ట్ అయిపోతుంది, అదే అవుట్పుట్లో వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ 0001 అనేది AND గేట్కి ట్రూత్ టేబుల్. దట్ వీ నో దట్ ఈస్ నథింగ్ బట్ ఇఫ్ A, B ఆర్ ద ఇన్పుట్స్, Y ఈజ్ ద అవుట్పుట్ విచ్ ఈస్ 0 0 0 0 1 ఆల్సో 0 1 0 ఆల్సో 0. వెన్ ఇట్ ఈస్ 1 1 ద అవుట్పుట్ ఈస్ 1. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ దిస్ 0001. ఇదే అవుట్పుట్ని వీడిక్కడ ఇన్పుట్ లాగా కనెక్ట్ చేశాడు. ఇఫ్ యు సీ ఓకే విచ్ ఈస్ 0 0 0 and 1. So this is I0, this is I1, this is I2, this is I3. Okay, I0 value 0 ఉంది, I1 value 0 ఉంది, I2 value 0 ఉంది, I3 value 1 ఉంది. Okay, and this is how you are selecting 0 0 0 1 1 0 1 1. You are selecting this. This is nothing but a AND gate. సో ఇలా చూసి పెట్టే ఆప్షన్స్ చాలా వస్తాయి. మనకు కొద్దిగా కంటెంట్ తెలిస్తే బిట్ పెట్టడం చాలా ఈజీ. ఓకే, విల్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. AND is a dash circuit that converts coded inputs into coded outputs. ఓకే, ఇక్కడ మనం కొద్దిగా హైలైట్ చేయాలి, వర్డ్స్ని హైలైట్ చేసి పెట్టే ఆన్సర్ ఇది. దీనికి పెద్ద సబ్జెక్ట్ ఏం అవసరం లేదు. See here, what is he is asking? Coded inputs into coded outputs. It is doing coding. Okay, then where the input and output codes are different, yes, that may be a possibility. Input codes and output codes are different. Okay, here it is what? That may be encoder and decoder both will do the same. Encoder also encodes, decoder decodes.
డిపెండ్స్ అపాన్ వాట్ వీ హ్యావ్ టు చూస్ ద ఆప్షన్. చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఎన్కోడర్ ఈజ్ ఏ సీక్వెన్షియల్ సర్క్యూట్, డీకోడర్ ఈజ్ ఏ కాంబినేషన్ సర్క్యూట్, డీకోడర్ ఈజ్ ఏ సీక్వెన్షియల్ సర్క్యూట్, కౌంటర్ ఈజ్ ఏ కాంబినేషన్ సర్క్యూట్. కౌంటర్ కాంబినేషనల్ కాదు, కౌంటర్ అనేది సీక్వెన్షియల్ సర్క్యూట్ బికాజ్ ఇట్ ఇంక్లూడ్స్ మెమొరీ. ఎన్కోడర్ అనేది సీక్వెన్షియల్ కాదు, ఇది కాంబినేషనల్ సర్క్యూట్. ఎలిమినేషన్తో చెప్పొచ్చు సింపుల్గా, అవసరమే లేదు, నాలెడ్జే అవసరం లేదు, సింపుల్. డీకోడర్ కాంబినేషన్ సర్క్యూట్, ఇది కరెక్ట్ ఆప్షన్. డీకోడర్ సీక్వెన్షియల్ సర్క్యూట్ కాదు, ఇది కాంబినేషనల్ సర్క్యూట్. ఇది సీక్వెన్షియల్ కాదు, ఇది కాంబినేషన్. మిగిలిన ఆన్సర్ ఒకటే, డీకోడర్ కాంబినేషనల్. సార్ ఇక్కడ ఎన్కోడర్ కాంబినేషనల్ ఉంటే ఆన్సర్ అవుతుందా సార్? ఎస్, ఎన్కోడర్ ఆల్సో కన్వర్ట్స్ coded to other code, one code to other code. Decoder also converts one code to other code. Both are combinational circuits. Both are combinational circuits. మాకు ఒక చిన్న హింట్ ఇవ్వండి సార్, ఏ సర్క్యూట్స్ని కాంబినేషనల్ అంటాం, ఏ సర్క్యూట్ని సీక్వెన్షియల్ అంటాం? కాంబినేషన్ సర్క్యూట్ అంటే ఏంటమ్మా? మెమరీ ఉండకూడదు. ఓకే, మెమరీ ఎలిమెంట్ ఉండకపోతే కాంబినేషనల్ సర్క్యూట్. మెమరీ ఎలిమెంట్ ఇంక్లూడ్ అయితే అది సీక్వెన్షియల్ సర్క్యూట్. మనం డిప్లొమాలో ఈసీఈలో మనం చదువుకునే సర్క్యూట్లో ఏమేం కాంబినేషన్లోకి వస్తాయి, ఏమేం సీక్వెన్షియల్లోకి వస్తాయి, ఒక చిన్న లుక్ తీసుకుందాం. అప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఇంకా నెక్స్ట్ ఏదైనా వచ్చినా సరే అది ఈజీ అయిపోతుంది. కాంబీ సర్క్యూట్స్ అంటే ఏమేమి వస్తాయి సార్? కాంబినేషనల్ సర్క్యూట్స్. కాంబీ సర్క్యూట్స్లో మీరు డిప్లొమాలో జరిగేటివి హాఫ్ యాడర్ కాంబినేషనల్ సర్క్యూట్, ఫుల్ యాడర్ కాంబినేషనల్ సర్క్యూట్, ఫుల్ సబ్ట్రాక్టర్, హాఫ్ సబ్ట్రాక్టర్, డీకోడర్, encoder, then mux, multiplexer and demultiplexer. All these are combinational circuits. ఇక మరి సీక్వెన్షియల్ ఏమున్నాయి సార్? చెప్తా. సీక్వెన్షియల్ సర్క్యూట్స్ ఏమున్నాయి సార్? సీక్వెన్షియల్ సర్క్యూట్స్లో డిప్లొమాలో మీరు చదివేవి ఫస్ట్ పాయింట్లో మీరు చదువుతారు ఫ్లిప్ ఫ్లాప్ చదువుతారు అండ్ ల్యాచెస్ చదువుతారు. ఎస్ఆర్ ల్యాచ్, డి ల్యాచ్, డి ల్యాచ్, జేకే ఫ్లిప్ ఫ్లాప్, టీ ఫ్లిప్ ఫ్లాప్, ఇవన్నీ ఫస్ట్ ఎలిమెంట్లో సీక్వెన్షియల్ సర్క్యూట్స్. ఓకే, దీంట్లో నెక్స్ట్ ఇంకా మీరు చదువుతారు రెజిస్టర్స్ చదువుతారు, షిఫ్ట్ రెజిస్టర్స్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ రెజిస్టర్స్, ఇవన్నీ సీక్వెన్షియల్ సర్క్యూట్లో వస్తాయి. దెన్ నెక్స్ట్ ఆల్ ద మెమరీ ఎలిమెంట్స్, మెమోరీస్ లైక్ ర్యామ్, రామ్, ఈ స్క్వేర్ ప్రామ్, ఆల్ దీస్ ఆర్ గోయింగ్ టు బి సీక్వెన్షియల్ సర్క్యూట్స్. దెన్ నెక్స్ట్ ఇంకా కౌంటర్స్, ఇవన్నీ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ కిందకి వస్తాయి. సో ఇక్కడ అన్నాడు అందుకనే కౌంటర్ అనేది కాంబినేషనల్, కౌంటర్ అనేది సీక్వెన్షియల్. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి విచ్ టైప్ ఆఫ్ సర్క్యూట్ అని క్వశ్చన్ అడిగినాడు. ఎంత సింపుల్, మనకు కొద్దిగా కంటెంట్ తెలిస్తే చాలు. మనం చదువుతున్నప్పుడే ఓహో ఈ సర్క్యూట్లన్నీ కాంబినేషనల్, ఈ సర్క్యూట్స్ అన్ని సీక్వెన్షియల్, 2 రకాల సర్క్యూట్స్ ఉంటాయి డిజిటల్లో, ఈ సర్క్యూట్స్తోనే మన ప్రాసెసర్స్ అన్నీ బిల్ట్ అవుతాయి అని మనం చదువుతాం. ఇట్లా చదువుకుంటే ఈ క్వశ్చన్ పెట్టడం చాలా ఈజీ. చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ఏ జేకే ఫ్లిప్ ఫ్లాప్. వాట్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్? ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే సింపుల్గా చెప్తా నేను. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేసరికి మనం ఒక ఫ్లిప్ ఫ్లాప్ని చూస్తే, సపోజ్ నేను ఇక్కడ జేకేని ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటున్నా. ఇన్పుట్ ఈజ్ జే అండ్ కే. వాడు అడిగింది కూడా జేకేకే అడిగాడు, అందుకనే ఈ ఇన్పుట్కి ఫ్లిప్ ఫ్లాప్కి సంబంధించిన అన్ని పాయింట్స్ ఇక్కడ మనం మాట్లాడదాం. ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా సరే మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ ఏ 1 bit స్టోరేజ్ ఎలిమెంట్, ఇట్ ఈస్ ఫస్ట్ పాయింట్. అండ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ విచ్ ఈజ్ విత్ క్లాక్, ఐఎమ్ గివింగ్ క్లాక్ ఆల్సో, దిస్ ఈస్ క్లాక్. దీస్ ఆర్ ద ఇన్పుట్స్. చూడగానే కనపడుతున్నాయి జే అండ్ కే ఆర్ ఇన్ సీక్వెన్స్ విత్ క్లాక్, అందుకనే వీటిని సింక్రనస్ ఇన్పుట్స్ అని పిలుస్తాం. జే కామా కే ఆర్ కాల్డ్ యాజ్ సింక్రనస్ ఇన్పుట్స్. జే కామా కే ఈ బోత్ ఆర్ కాల్డ్ యాజ్ synchronous inputs. Inputs to whom? Inputs to flip flop. Inputs to flip flop. దీనికి చాలా ఇన్పుట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇవి కూడా ఇన్పుట్సే. మరి ఇవేంటివి సార్? క్యూ బార్, ఇవి అవుట్పుట్స్. ఓకే, ఇప్పుడు ఈ ఇన్పుట్స్లో ఈ జే కామాకే సింక్రనస్ ఇన్పుట్స్ అయినాయి. మరి ఈ పిఆర్ బార్, క్లియర్ బార్ ఏంటి సార్? దీని పేరు ప్రీసెట్, దీని పేరు క్లియర్. ఇవి కూడా ఇన్పుట్సే సార్. మరి ఇవేం టైప్ ఇన్పుట్స్ సార్? వాటిని అసింక్రనస్ ఇన్పుట్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? అసింక్రనస్ ఇన్పుట్స్ అని పిలుస్తాం. అసింక్రనస్ ఇన్పుట్స్. సో హియర్ పిఆర్ బార్ కామా సిఎల్ఆర్ బార్ ఆర్ asynchronous inputs. Asynchronous inputs to flip flop. To the flip flop.
ఇప్పుడు ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్, ఇది చూడగానే ఆన్సర్ చెప్పొచ్చు, చూద్దాం. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనం క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది ఫ్లిప్ ఫ్లాప్ చెప్పాలి. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది ఫ్లిప్ ఫ్లాప్ అడిగేది జేకే ఫ్లిప్ ఫ్లాప్ది అడుగుతున్నాడు. ఇది చెప్పాలంటే మనకు క్యారెక్టరిస్టిక్ టేబుల్ ఈక్వేషన్ గుర్తుండాలి. అయితే నేనేం చెప్తా అంటే అన్నిటివి ఒకే దగ్గర మీరు గుర్తుపెట్టుకుంటే దట్ విల్ బీ ఈజీ. ఓకే, మనకు ఫ్లిప్ ఫ్లాప్స్ చాలా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఉంది, దాని తర్వాత డి ఫ్లిప్ ఫ్లాప్ ఉంది, దాని తర్వాత జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఉంది, దాని తర్వాత టీ ఫ్లిప్ ఫ్లాప్ ఉంది. వీటన్నిటికి ఏం చెప్దాం అనుకుంటున్నారు సార్? వీటన్నిటికీ నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ చెప్దాం అనుకుంటున్నా. ఇది నేను క్లాస్లో అయితే టోటల్ డిరైవ్ చేసి కేమ్యాప్ డ్రా చేసి కేమ్యాప్ సాల్వ్ చేయించి పిల్లలతో ఈక్వేషన్ ఏంటి అని ఒక్కొక్క ఫ్లిప్ ఫ్లాప్ని ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత చేస్తాం. మనకి ఈ సెట్లో షార్ట్ కట్స్ కోసం ఈ టేబుల్ని గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ పెట్టడం ఈజీ. నేను ఇప్పుడు అన్నిటికీ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న డెఫినేషన్, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఓకే, అంటే ఏంటి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ క్యూ వాల్యూ 0 ఎగ్జాంపుల్కి మీన్స్ ప్రీవియస్ స్టేట్ ఈస్ 0. If I give j comma k, if I give some values 0 1 1 0 ఏదో ఒకటి jk కి some value if I give, now what we are having previous state I know and j comma k also I am giving. So we are having 3 inputs with us. What are they? 2 synchronous input values and one is previous output value. With having these 3, determining the next state, if this is q, I am determining q of t plus 1, the next state, determining the next state. Say suppose you have 0, if I give 0 comma 1 as the input to jk, then what will be the next output of the flip flop? That tells characteristic equation. Knowing the present inputs and the previous output, determining the next output is the characteristic behavior of the flip flop. Now I would like to tell characteristic equation of the flip flops. Okay, so definitely what we are going to write, q of t plus 1 for each flip flop. ఇక్కడ ఇన్పుట్స్ ఏంటివి? s, r. ఈ ఫ్లిప్ ఫ్లాప్లో ఇన్పుట్స్ ఏంటిది? d. ఈ ఫ్లిప్ ఫ్లాప్లో ఇన్పుట్ ఏంటి? j, k. ఈ ఫ్లిప్ ఫ్లాప్లో ఇన్పుట్స్ ఏంటి? t. ఓకే ఇన్పుట్. సో ఇప్పుడు మనం వీటికి q of t plus 1 చూద్దాం. q of n plus 1 or t plus 1, ఎనీథింగ్ ఈజ్ ఓకే. q of t plus 1 ఈక్వల్స్ టు q of t plus 1 ఈక్వల్స్ టు s plus r bar q t or qn. Since the examiner is asking in n, I also put my word into n only. Okay, instead I write t, I will put as n. Okay, see here, q of n plus 1 equals to qn. Here qn is indicating previous state, previous value what we have with us. Okay, qn plus 1 is telling the next output what you are going to get. Okay, d. Here also q of n plus 1 is nothing but d itself. Whatever is the input, that is the output, next output. You remove the content of previous state is what? Previous state 0 ఉన్నా 1 ఉన్నా ఏమని ఉండని చచ్చిపోని, నేను ఇన్పుట్ 0 ఇస్తే అవుట్పుట్ 0నే వస్తుంది, ఇన్పుట్ 1 ఇస్తే అవుట్పుట్ 1నే వస్తుంది. సో ప్రీవియస్ స్టేట్తో పని లేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి jk, ఇక్కడ ఇన్పుట్స్ ఏంటి? j, k. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టేట్ చెప్పాలి, ఏంటిది? qn plus 1. ఇక్కడ అవుట్పుట్ ఏంటి? jqn bar plus k bar qn. jq bar plus k bar q is like XOR operation, jq bar plus k bar q with 2 inputs. ఓకే, అలా గుర్తుపెట్టుకుంటే jk ఫ్లిప్ ఫ్లాప్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వచ్చినట్టే. ఇది ఎలా వస్తుంది సార్? యూ హ్యావ్ టు అటెండ్ క్లాస్ ఫర్ ట్రూత్ టేబుల్ అండ్ సాల్వింగ్ దట్ అండ్ ఆల్ థింగ్స్. ఓకే, ఇప్పుడు మనకి ఇది అవుతా అవసరం లేదు, పేపర్ చూస్తున్నాం కాబట్టి. T flip flop ki, that is nothing but if you see, okay, T XOR with Qn, T XOR with Qn. This is what is characteristic equations for the given flip flops, all the flip flops. డిప్లొమాలో మనకు ఉన్నాయే నాలుగిటికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఈ టేబుల్లో ప్రొవైడ్ చేశాను. దీన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ పెట్టేయచ్చు. ఇప్పుడు ఈ టేబుల్ నాకు గుర్తున్నట్టు మీకు గుర్తుంటే ఈజీ బిట్ పెట్టడం. jq bar plus k bar q ఎక్కడ ఉంది? సింపుల్, jq bar plus k bar q, ఆప్షన్ 3 is కరెక్ట్.
ఇలా ఫ్లిప్ ఫ్లాప్కి సంబంధించిన విషయాలు. ఇక్కడ ఇంకా ఇంకో మ్యాటర్ ఉంది, మీరు చూస్తే అర్థమైపోతుంది. ఈ ట్రూత్ టేబుల్ని బేస్ చేసుకొని కూడా మనం ఇంకో క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఈ క్యూఎన్ని నేను ఏమని మాట్లాడుతున్నాను, ప్రీవియస్ వాల్యూ అని చెప్తున్నాను. దీన్నే మనం మెమోరీ అని కూడా పిలుస్తాం. మనం ఏమని పిలుస్తామంటే మెమోరీ అని పిలుస్తాం. ప్రీవియస్ వాల్యూ అంటే ఒకప్పటి వాల్యూ ఇప్పటి వరకు వెయిట్ చేస్తుంది మన కోసం, దాన్నే మనం మెమోరీ అని కూడా పిలుస్తాం. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో మెమోరీ ఉందా? ఉంది. క్యూఎన్ ఈజ్ ఇండికేటింగ్. జేకే ఫ్లిప్ ఫ్లాప్లో మెమోరీ ఉందా? ఎస్, క్యూఎన్ ఉంది, క్యూఎన్ ఉంది. టీ ఫ్లిప్ ఫ్లాప్లో మెమొరీ ఉందా? ఉంది. మరి డీలో ఉందా? లేదు. సో యూ షుడ్ నాట్ క్లెయిమ్ డి ఫ్లిప్ ఫ్లాప్ యాజ్ ఏ మెమరీ బ్లాక్. ఓకే, wherever previous state is there, that only will act as memory. Other flip-flops won't act as memory. Please keep in mind. So many times examiner will ask this kind of questions. Which of the following flip-flop is a memoryless? Memoryless. So here Qn is not present. With that you can tell D flip-flop is memoryless. I will write here so that will be benefit to you whenever it is required. Memoryless, no previous state. Correct, no? Okay, like this content also I would like to share along with questions only, not solving the questions. Okay, we'll move further. Next question we will see. Universal shift register is capable of doing which of the following functions? I don't want to tell this. He only told all options are what? Universal means left shift, right shift, up, down, everything. So wherever everything is there, that you can go with. Okay, shift left, shift right, no change, hold, parallel load. Load is nowhere, parallel load is not there. So shift left, shift right, both operations it will do. So A and B. Okay, here nothing to describe much, we will go further. The largest binary number that can be represented by a 16-bit counter has a decimal equivalent of. ఇప్పుడు దీనికోసం చిన్న అనాలిసిస్ విత్ we will finish easily, which is if you take 2 bits, వాడు ఏమంటున్నాడంటే 16-bit కౌంటర్ అంటున్నాడు. we will start with 2-bit. 2-bitని కౌంట్ చేస్తే మనకు వచ్చే స్టేట్స్ 00, 01, 10, 11, 4 స్టేట్లు వస్తాయి. దీన్ని డెసిమల్లో చెప్పాలి. ఇవి బిట్స్ నానా, కౌంటర్ అవుట్పుట్లో ఉండే బిట్స్. నేను డెసిమల్ వాల్యూ అడుగుతున్నా. డెసిమల్ వాల్యూ ఎంత? 0 అంటే 0నే, 1 అంటే 1, ఇదెంత? ఇది 2, ఇదెంత? ఇది 3. అంటే ఇది ఎలా వచ్చింది సార్? మ్యాక్సిమం నెంబర్ 2 పవర్ n మైనస్ 1. n అంటే ఏంటి సార్? నెంబర్ ఆఫ్ బిట్స్. ఇక్కడ ఎన్ని వాడినాం సార్? 2 బిట్స్. 2 పవర్ n మైనస్ 1 is the maximum decimal value that you are counting up to. If you take 3 bits, that will be 3 zeros to 3 ones, which is 2 power 3 minus 1, 7. అలా ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? 16-bit కౌంటర్కి చెప్పండి అంటున్నాడు. మనం చెప్పొచ్చు ద మ్యాక్స్ డెసిమల్ వాల్యూ విత్ 16 bits ఈక్వల్స్ టు 2 power 16 minus 1. చూడండి, n బిట్స్ ఉంటే మ్యాక్సిమం వాల్యూ ఎంత అవుతుంది? 2 power n minus 1. ఎన్ని బిట్స్ అంటున్నాడు? 16 బిట్స్. మ్యాక్సిమం వాల్యూ ఎంత అవుతుంది? 2 power 16 minus 1. ఈ వాల్యూ ఎంత సార్? దీని వాల్యూ 65,536 minus 1 అంటే ఎంత సార్? 65,535. 1 సబ్ట్రాక్ట్ చేస్తే 65,536 minus 1. మీకోసం 2 ఆప్షన్లు ఇచ్చిండు, ఫస్ట్ది సెకండ్ది కన్ఫ్యూజ్ చేయడానికి. ఓకే, ఇక్కడ మన ఆన్సర్ 65,530. అడిగేది ఏంటి? డెసిమల్ అడుగుతున్నాడు కాబట్టి. ఓకే, సింపుల్. ఇలాంటి చిన్న చిన్న -1 చేయడాలు ఇలాంటివి మర్చిపోతే బిట్ పోతుంది చేతిలో నుంచి. సో మ్యాక్సిమం డెసిమల్ నెంబర్ ఎలా చెప్పాలి ఫర్ ఎ గివెన్ నెంబర్ ఇక్కడ క్లియర్ అయిపోయింది. ఫర్ ఎనీ బిట్స్ ద మ్యాక్సిమం డెసిమల్ నెంబర్ విల్ బి 2 power n minus 1. ఓకే, we will move further to see the next question. SRAM cell consists of, whereas a DRAM cell is made up of. SRAM cell is made up of transistors, and memory elements, whereas transistors and with memory elements. This transistors for word line selection and data line selection, and whereas memory will be stored by memory element like flip-flops. But whereas
DRAM cells consist of transistor followed by a capacitor. Capacitor will hold the value of 5 volt or 0 volts. ఒక ట్రాన్సిస్టర్, ఒక కెపాసిటర్. బేసికల్లీ ఇట్ విల్ బి లైక్ దిస్, సమ్ ట్రాన్సిస్టర్ అరేంజ్మెంట్. From here they will be taking a capacitor to store. Whenever transistor is enabled, the output is short, so capacitor discharges. Say some 5 volts are here. When input is not there, transistor is open and the 5 volt will charge to the capacitor. So this is the structure of a DRAM cell to store the bit 5 volt or 0 volts periodically. So point you have to remember is this. So the capacitor is having a nature of discharging. Okay, when it charges, it also discharges. To keep the value same, you have to charge again and again. So you need a refreshing circuit too. Refreshing circuit too. Here you do not need any refreshing circuit. Okay, this is very fastest and this is slowest. So in our processors and controllers also, I mean in our daily use of PCs also, we will be using SRAMs and DRAMs. Where static RAMs are there, that will be very fast enough. Gaming laptops అన్నీ మీరు యూజ్ చేస్తుంటారు. DRAM వచ్చేసరికి నార్మల్ పీసీస్లో వాడతాం, రిఫ్రెష్ చేస్తూ ఉంటాం ఆల్వేస్. దట్ ఈస్ యువర్ DRAM. ఇప్పుడు ఇక్కడ చూడగానే పెట్టచ్చు ఆప్షన్. సో SRAM cell consists of multiple transistors because memory also mates with transistors only, whereas DRAM cell made up of single transistor and a capacitor. It seems single transistor, multiple transistor, single transistor. This is your answer. Single transistor with a capacitor is a DRAM. Okay, multiple transistor indicate because this memory element also is made up of transistors only. Okay, that's what he is telling, multiple transistors. Okay, we will go further to see the next question. See. Given below is a 4-bit weighted resistor DAC. The output analog voltage for a digital input 1000 is. Oh, which type of DAC is given is, it seems weighted resistor type. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇక్కడ మీకు ఉండాల్సిన ఐడియా రెండు పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఇది డాక్లో మనకు 2 ఉన్నాయి. ఫస్ట్ డాక్ వచ్చేసి ఏంటి సార్, మనం డిస్కస్ చేసుకునే డాక్స్లో 2 ఉన్నాయి. ఒకటేమో వెయిటెడ్ రెసిస్టర్ డాక్ ఒకటి. సెకండ్ వచ్చేసి మనకున్న డాక్ R2R ల్యాడర్ డాక్ ఒకటి. ఇవి రెండే మనకున్న డాక్లు, డిజిటల్ టు అనలాగ్ output. So for a DAC we will be giving bits as the input. What bits he has given is 1000, here 1, here 0, here 0, here 0 he has given. Where he is telling 1 is nothing but 5 volts. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకున్న పాయింట్స్ ఏమేమి ఉంటాయి సార్, ఇది అయినా సరే అవుట్పుట్ ఆల్మోస్ట్ సేమ్ ఓన్లీ. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర మాత్రం మీరు తప్పు చేయొద్దు, రిజల్యూషన్ దగ్గర. రిజల్యూషన్ ఫర్ వెయిటెడ్ రెసిస్టర్ డాక్ ఈస్ డిఫరెంట్. R2R ల్యాడర్ హార్డ్వేర్ని బేస్ చేసుకొని వస్తుంది రిజల్యూషన్ అనేది. కాబట్టి హార్డ్వేర్ చేంజ్ అయితే రిజల్యూషన్ చేంజ్ అవుతుంది. కాబట్టి రిజల్యూషన్ అనేది హార్డ్వేర్ బేస్డ్గా మాట్లాడతాం మనం. సో హార్డ్వేర్ చేంజ్ అయితే రిజల్యూషన్ చేంజ్ అవుతుంది. దీనికి రిజల్యూషన్ వచ్చేసి VR డివైడెడ్ బై 2n-1. దీనికి వచ్చేసి VR డివైడెడ్ బై 2n. అక్కడ మీరు తప్పు చేయొద్దు. ఓకే, నేనేం చెప్తున్నా, VR డివైడెడ్ బై చెప్తాను. సో ఎప్పుడు కానీ అనలాగ్ అవుట్పుట్ చెప్పాలంటే, సో డాక్ అనేది మనకి ఎలా ఉంటుంది, డాక్ డిజిటల్ ఇన్పుట్స్, అనలాగ్ అవుట్పుట్. ఇక్కడ వచ్చే అనలాగ్ అవుట్పుట్ని ఎగ్జామినర్ క్వశ్చన్ చేస్తుండు. ఓకే, అనలాగ్ అవుట్పుట్ వోల్టేజ్ V ఈక్వల్స్ టు, ఆల్వేస్ యూ రిమెంబర్, ఇలా గుర్తుపెట్టుకోండి, రిజల్యూషన్ multiplied by gain multiplied by decimal equivalent of the binary input. ఇది స్టాండర్డ్ ఫార్ములా. ఇప్పుడు ఈ రిజల్యూషన్ ఒకటే డిఫరెంట్ సార్. దీనికి మనం ఏమని చెప్తాం సార్, VR డివైడెడ్ బై 2n-1 అని చెప్తాం సార్.
దీనికి ఏమని చెప్తాం సార్, విఆర్ డివైడెడ్ రెఫరెన్స్ వోల్టేజ్ డివైడెడ్ బై 2n అని చెప్తాం సార్, హార్డ్వేర్ డిపెండెంట్ కాబట్టి. సో ఇక్కడ మీరు మిస్టేక్ చేయకుండా అవుట్పుట్ పెడితే అయిపోతుంది. మరి ఈ గెయిన్ అంటే ఏంటి సార్, ఈ వెయిటెడ్ రెసిస్టర్ కేసులో అయినా ఈ కేసులో అయినా ఈ ఆర్ఎఫ్ వాల్యూ డివైడెడ్ బై ఆర్ వాల్యూ వాట్ ఎవర్ ఈస్ దేర్, దట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ గెయిన్. ఇట్స్ అన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్. ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్లో గెయిన్ ఎంత నానా, ఆర్ఎఫ్ డివైడెడ్ బై ఆర్ ఇన్ విచ్ ఈస్ ఆర్ విత్ మైనస్ ఈజ్ యువర్ గెయిన్. ఓకే, ఈ గెయిన్ ఆర్ఎఫ్ బై ఆర్, అక్కడ 1 కిలో ఉంది, 1/1 ఈజ్ 1, బట్ నెగిటివ్ సింబల్ని మర్చిపోవద్దు, మైనస్ ఆర్ఎఫ్ బై ఆర్ఇన్ అది మర్చిపోవద్దు. ఎందుకంటే ఇన్పుట్ అన్ని ఎక్కడ అప్లై అయినాయి, 1 దగ్గర అప్లై అయినాయి, మైనస్ టెర్మినల్ దగ్గర అప్లై అయినాయి, ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్లో ఉంది కాబట్టి అవుట్పుట్ నెగిటివ్ వస్తుంది, మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు అనలాగ్ అవుట్పుట్ చూద్దాం. రిఫరెన్స్ వోల్టేజ్ ఎంత తీసుకోమన్నాడు సార్, 5 వోల్ట్ తీసుకోమన్నాడు. ఓకే, మనం ఇప్పుడు అవుట్పుట్ ఆన్సర్ రాస్తే ఏమొస్తుందో చూద్దాం. అదే మన అవుట్పుట్ ఆన్సర్ అయిపోతుంది. ఎలా రాస్తామో చూడండి. రిజల్యూషన్ మనకి ఇచ్చింది వెయిటెడ్ రెసిస్టర్ మెథడాలజీ, 2R లాడర్ నెట్వర్క్ కాదు ఇది. ఓకే, వెయిటెడ్ రెసిస్టర్లో రిజల్యూషన్ వచ్చేసి విఆర్ డివైడెడ్ బై 2n. విఆర్ ఈజ్ నథింగ్ బట్ 5 వోల్ట్ డివైడెడ్ బై 2n minus 1. n is how much? How many bits DAC it is? 4 bit. n is 4 bit. n minus 1 is 3. Gain which is minus 1k divided by 1k multiplied by decimal equivalent of the given binary number. Given binary number is 1000. This is nothing but 8. It's nothing but 8. 1000 is 8. Okay, so 2 power 3 is 8. Here also 8 got cancelled. 1k got cancelled. The output is minus 5 volt. Minus 5 volt. This is the output for 8 volts. Simple answer, చూసి పెట్టే టైప్. సో ఇలా మనం బిట్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఇఫ్ యూ హ్యావ్ బేసిక్స్ అండ్ కాన్సెప్ట్స్. ఇట్లా ఏమేమి కావాలో అవి ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను. విత్ దిస్ ఐఎమ్ ఎండింగ్ ద పేపర్.